ఎంకేహెచ్ కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన సదుద్దేశంతో ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ అన్నారు. పెళ్లకూరు హాస్పిటల్లో అధునాతన సౌకర్యాలతో భవనాన్ని ప్రారంభించారు. ప్రజా ఆరోగ్య సౌకర్యం కోసం 100 పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి సాంకేతికతతో జోడించిన విజయశ్రీ తెలిపారు. వైద్య అధికారులు, ప్రజా ప్రతినిధులు నెలవల సుబ్రహ్మణ్యం నుంచి సంచు కృష్ణయ్య, బీజేపీ నరేందర్ రెడ్డి, పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. कलशस्यमुखे विष्णुं कंठे रुद्र समाश्रितः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगुणाश्रितः वृक्षौ सागर सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो तत्पुरुषः अंगस्यै सहिता सर्वे कलशां समाश्रितः ओम गंगे च यमुने कृष्ण गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलस्मिन् सन्निधिं कुरु इति कलशोदकेन पूजां समर्पयामि. पुरुषये वेदकं सर्वं यद्भूतं కొంచెం यमानो बहुधा विजायते तस्य धीरा పక్కకి రావాలి. వెనక్కి రాదమ్మా. కొంచెం మామ లేమ్మా ఓ ఏమ్మా ఒక పక్కలేమ్మా కొద్దిగా చేతులు పెట్టుకుని అయిపోయా మీరు కూడా సైడ్ వస్తుంది
కొంచెం వెనక్కన్నా ఏమనుకోబాక కొంచెం అన్న ओम शांति 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 सहस्रशं देवं विश्वासं विश्वसंभवं विश्वं नारायण परज्ञानं विश्वमेव प्रदीपते। ओम शांति शांति ओम श्रीदेवताभ्यो नमः ओम श्रीदेवताभ्यो नमः ओम ग्रामदेवताभ्यो नमः ओम विष्णुदेवताभ्यो नमः ओम कुलदेवताभ्यो नमः ओम रामायणभ्यो नमः नमो नमः। ఇటు సైడ్ వచ్చేసాను సార్, అటు సైడ్ రాలేదా స్థలమా పడవలే మనం పడవలే హెల్త్ స్టాఫ్ తర్వాత ఈ మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో పీపీహెచ్ యూనిట్స్ బ్లాక్ లెవెల్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ మన జిల్లాలో 8 శాంక్షన్ అయినాయి. అందులో పెళ్లకూరు అనేది కూడా పెళ్లకూరులో ఒక శాంక్షన్ అయితే ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. సో దీన్ని ప్రారంభం చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ప్రైమరీ హెల్త్ సెంటర్లో చూసామంటే ఈ ల్యాబ్లు, ఫార్మసీ, తర్వాత ఓపీలో ఇంజక్షన్ వేసే దగ్గర చాలా చిన్న రూములు ఉన్నాయి. దాంట్లో వేయాలంటేనే చాలా కష్టంగా, అంటే పేషెంట్ కూడా రావడానికి కూడా కష్టంగా ఎదురుగా ఉంది. సో అందుకోసమని గవర్నమెంట్ యొక్క ఆలోచన ప్రకారము మన బ్లాక్ లెవెల్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ ఇంకా అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో, అంటే ల్యాబ్లు, ఫార్మసీ, తర్వాత ఆఫీస్ పరంగా అయితే ఏమి, పేషెంట్స్ పరంగా ఉద్దేశంలో ఆలోచించి ఈ 50 లక్షలు ఈ 15 కమిషన్ లో శాంక్షన్ చేయడం జరిగింది. ఇందుకోసం ఈ పంచాయతీ ద్వారా నిర్మించడం జరిగింది. ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. సో అందుకోసం ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి, ఇక్కడ ఉండే ప్రజలు. సో అదేవిధంగా మనం చూసామంటే గవర్నమెంట్ చాలా మంచి ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయి. మా హెల్త్ స్టాఫ్ ద్వారా, ఆశా ద్వారా అయితే, ఏఎన్ఎం ద్వారా ఇంటింటికి వెళ్ళి ఎవరికి బీపీ ఉంది, ఎవరికి షుగర్ ఉంది, ఎవరికి క్యాన్సర్ ఉంది అనేది కూడా సర్వే జరుగుతుంది. అది కూడా
తుది దశకు చేరుకుంది. సో ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు వచ్చి బీపీ చెక్ చేయడం, షుగర్ చెక్ చేయడం, ఏమన్నా సస్పెక్ట్ క్యాన్సర్ కేసులు వస్తే కూడా ఆ క్యాన్సర్ కేసులు కూడా మనము 3 క్యాన్సర్లకి స్క్రీనింగ్ చేస్తున్నాం. గర్భసంచి క్యాన్సర్ కి, రొమ్ము క్యాన్సర్ కి, తర్వాత నోట్లో ఉండే ఓరల్ క్యాన్సర్స్ కూడా సర్వే అయితే జరుగుతోంది. ఇట్లా వివరంగా ఉంటే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు సర్వే చేసినప్పుడు వాళ్ళ దృష్టి తీసుకెళ్తే అవి కేసులు ఈ పింక్ బస్సులు కూడా వస్తాయి. పింక్ బస్సులు వచ్చేటప్పుడు ఇక్కడే వాళ్ళు డయాగ్నోస్ చేసి అవి ఏమన్నా అట్లాంటివి ఉంటే ప్రజలందరూ భయపడకుండా ఏదో క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ పరీక్ష చేసుకోవాలంటే క్యాన్సర్ ఉంటానని కాదు, టెస్ట్ చేసిన తర్వాత క్యాన్సర్ ఉందా లేదా అనేది కూడా వాళ్ళని తర్వాత ఒకవేళ ఉంటే అర్లీగా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళని ఎటువంటి ప్రాణహాని లేకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా లేట్ స్టేజ్ లో చేసే ప్రాణం హాని డెత్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి ప్రజలు ముందుకు వచ్చి భయపడకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. తర్వాత మనం చూస్తే ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్లో చాలా మందికి బీపీలు రావడము, షుగర్ రావడం కూడా జరుగుతుంది స్ట్రెస్ లైఫ్ లో. సో ఎందుకోసం మన గవర్నమెంట్, మన గౌరవనీయుల మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు సార్ కూడా ఒకసారి వీడియో టీవీలో కూడా వచ్చింది, ఎంత షుగర్ వాడాలి, ఎంత ఆయిల్ వాడాలి, ఎంత ఉప్పు వాడాలి అని కూడా. అది గమనించారంటే చాలా చక్కగా ఉంది. అది ఒక నలుగురు ఉండే ఫ్యామిలీలో షుగర్ రాకుండా ఒక నెలకి 2 కేజీలు మాత్రమే వాడాలి. తర్వాత ఉప్పు అయితే 600 గ్రామ్స్ అంటే 1/2 కేజీ వరకు వాడాలని, ఆయిల్ అయితే 2 లీటర్లే వాడాలని కూడా మన గౌరవనీయులైన మన సీఎం గారు చాలా చక్కగా ఆదేశాన్ని అందరినీ తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనైనా కూడా చేయగలము. హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి ఇవి కూడా మనం మీడియా మిత్రులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రజల్లో తీసుకెళ్ళగలిగితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు, మన దేశం కూడా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో అదేవిధంగా మన బీజేపీ ఉపాధ్యక్షులు నరేంద్ర రెడ్డి గారు ఇప్పుడే చెప్పారు, ఎన్టీఆర్ వైద్యశ్రీ కింద 25 లక్షలు, ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షలు ఇస్తున్నారని చాలా మందికి ప్రజల్లో తెలియదు. సో ఈ అవకాశాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని 5 లక్షలు ఇస్తారు కాబట్టి 70 సంవత్సరాలు పైన ఉండే వాళ్ళు కూడా ఈ 5 lakhs రూపీస్ వస్తాయి. ఆరోగ్యశ్రీ కింద 20 లక్షల రూపాయలు వస్తుంది. ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఈ అవకాశాన్ని గవర్నమెంట్ తరఫున వినియోగించుకోవాలి. అదే చూసామంటే ఇంకోటి గవర్నమెంట్ ఇంకో మంచి స్కీమ్ పెట్టింది, హెల్త్ ప్రొఫైల్ అని. అంటే ఆభా ఐడి జనరేషన్ చేస్తుంది. మనకి ఎట్లా ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటుందో హెల్త్ పరంగా ఆభా ఐడి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడి కార్డు అని ఉంటుంది. అది అనేది మన పిఎస్సిలోనే జరుగుతాయి. మన ఆశలు ఏఎన్ఎం ద్వారా కూడా మన పిఎస్సిలో అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడంతా ముందు బుక్లు రాసేవాళ్ళు, ఇప్పుడంతా ఫోన్లు వచ్చేసినాయి, యాప్లు వచ్చేసినాయి. ఆ యాప్లోనే ఏమేమి చేయాలనేది డైరెక్ట్ గా సీఎం సార్కి, పిఎం సార్కి వెళ్ళిపోతున్నాయి. సో అందుకోసం ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఈ హెల్త్ ప్రొఫైల్ అనేది ఇంపార్టెంట్. ఏమంటే మనం ఇక్కడ చేయగలిగితే అవన్నీ వాళ్ళ డేటా మొత్తం దాంట్లో రికార్డ్ చేస్తారు, ఏమేమి బాగలేదు, ఏమైతే బాధపడుతున్నది. నువ్వు ఎక్కడికెళ్ళినా ప్రపంచంలో ఏ వేరే కంట్రీకి వెళ్ళినా కూడా, తర్వాత మన వేరే ఇప్పుడు సిఎంసి వేలూరుకి వెళ్ళాలి, నెల్లూరుకి వెళ్ళాలని కూడా మీ ఆభా ఐడి కొట్టేసినారంటే హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ లింక్ చేస్తారు. దాంట్లో మీరు మన ఓపీ బుక్లు అన్ని తీసుకొని అవసరం లేదు. ఫైల్ అక్కడ ఆభా ఐడి కొట్టారంటే అది ప్రొఫైల్ మీకు ఏమేమి బాగాలేదు అనేది కూడా వచ్చేస్తాయి. సో ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా చూసామంటే ఇప్పుడు మాన్సూన్స్ వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి. వర్షాల వల్ల వాటర్ వల్ల వచ్చే వ్యాధులు వస్తాయి. తర్వాత దోమల వల్ల వచ్చే వ్యాధులు కూడా వస్తాయి. వాటర్ వల్ల వాంతులు బేదులు అవడము, తర్వాత జాండీస్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. సో అందుకోసం ప్రజలు కూడా కలుషితమైన నీరు తాగకుండా నీళ్లు వేడి చేసి తాగడం, క్లోరినేషన్ చేసి తాగడం చూసుకోవాలి. తర్వాత మనం చూసారంటే ప్రజల్లో పబ్లిక్ లో చాలా మటుకు అన్ని చోట్ల ఈగలు, దోమ, ఎంపీడీఓ మేడం వీళ్ళు పరంగా ముగిస్తున్న ప్రయత్నం. అందరూ అభిమాన శాసనసభ్యురాలు మా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారి చేతుల మీదుగా అదనపు భవనాన్ని ప్రారంభోత్సవం దాల్చడం, అందులో ల్యాబ్ ఫెసిలిటీస్, మరి అదేవిధంగా ఫార్మసిస్ట్కి ఒక ఆఫీసు, పేషెంట్కి
భోజనాలు తినడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. 50 లక్షల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు పిహెచ్సిలకి మన జిల్లాలో 5 BPHలు అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో మన నియోజకవర్గానికి 2 BPHలు రావడం జరిగింది. ఈ పిహెచ్సికి అడిషనల్గా మనకు ఇన్వెస్టిగేషన్స్ కోసం ఒక ల్యాబ్, అలాగే మెడిసిన్స్ కోసం ఫార్మసీ ఒకటి ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా టెస్ట్ల కోసం ఇంకెక్కడికో వెళ్ళి టెస్టులు చేయించుకునే అవకాశం లేకుండా ఇక్కడే ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడిసిన్స్ కూడా ఎక్కువగా ఏ మెడిసిన్స్ అయితే అవసరం ఉంటుందో అవన్నీ అవైలబుల్గా పెట్టి ఇక్కడ ఒక ఫార్మసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఇప్పటివరకు నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకు కానీ వైద్యం కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మన ప్రతి నియోజకవర్గంలో కూడా 100 బెడెడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయమని కూడా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన నియోజకవర్గంలో నాయుడుపేట, సూలూరుపేట 2 కూడా మనం 100 బెడెడ్ అలాగే అన్ని వసతులు ఉండేలా కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డెవలప్ చేసి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో దొరికిన అన్ని అవసరాలన్నీ కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో దొరికేలాగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం కూడా చూసాం. ప్రతి నెల 3వ శనివారం మనకు స్వచ్ఛ భారత్ అని మొత్తం క్లీనింగ్, మన పరిసరాలన్నీ కూడా హైజీన్గా ఉంచుకోవడానికి, పరిసరాలు నీట్గా ఉంటే మనకు వ్యాధులు సంభవించకుండా ఉంటాయని మనకు స్వచ్ఛ భారత్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే రీసెంట్గా మనకు యోగాంధ్ర అని కూడా మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యోగా మనకు మన హెల్త్ కోసం ఒక 1 అవర్ స్పెండ్ చేసి మనం ప్రతిరోజు యోగాని అలవాటు చేసుకుంటే యోగా వల్ల మనకు స్ట్రెస్ తగ్గుతుంది, హెల్త్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. ముఖ్యంగా మహిళలకి ఉన్న స్ట్రెస్ కానీ అలాగే ఆరోగ్య సమస్యలు కూడా అన్ని పోవడానికి మనకు యోగా చాలా ఉపయోగపడుతుంది. ఇది రాష్ట్ర స్థాయిలో కూడా మనకు 21వ తారీఖు మనకు నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ సూలూరుపేట నియోజకవర్గంలో కూడా మేము సూలూరుపేటలో యోగా చేసి అందరికీ అలవాటు అయ్యేలాగా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మన డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు ఇక్కడ పిహెచ్సిలో మనకు బీపీ మానిటరింగ్, అలాగే షుగర్ వ్యాధులు, అలాగే లోకల్గా వచ్చే కమ్యూనికబుల్ డిసీజెస్ ఇవన్నీ కూడా మానిటర్ చేసి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి యాంటీనేటల్ కేర్ కోసం చెకప్స్కి తీసుకురావడం, అలాగే వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత కూడా పోస్ట్ నేటల్ కేర్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి కావాల్సిన యాంటీనేటల్ పీరియడ్లో అంతా వాళ్ళకి కావాల్సిన ఫోలిక్ యాసిడ్ ఇలాంటి టాబ్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ సిస్టర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ అలాగే ఆశా వర్కర్లు అందరూ కూడా ఇక్కడ సర్వే చేసి అన్నీ కూడా ఇస్తున్నారు. ఇంకా కూడా కొంచెం ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్లు అందరూ కూడా ఇక్కడ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని కేసెస్ ఎక్కువగా అయినప్పుడు ఏదైనా మాకు ఇన్ఫార్మ్ చేయడమో లేకపోతే డాక్టర్స్కి ఇన్ఫార్మ్ చేయడమో, ఎక్కువ వచ్చినప్పుడు మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే ఏదైనా చర్యలు కావాలంటే తీసుకుంటా మన సిబ్బందిని కూడా పెడతాము. అలాగే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్గా నాకు పిహెచ్సి నుంచి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి, అవైలబుల్గా ఉండట్లేదని లేకపోతే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఉండట్లేదని. పెళ్ళకూరులో కాదు మామూలుగా అన్ని మండలాల్లో. సో ఇక్కడ పిహెచ్సిలో మీరు కొంచెం కేర్ ఎక్కువ తీసుకోండి. సార్ చెప్పినట్టు నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది, ఎక్కువ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ సర్వే చేసి ఎవరు ఇబ్బంది పడకుండా, అలాగే బీపీ మానిటరింగ్, షుగర్ మానిటరింగ్ కూడా ఎక్కువ చేస్తే కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు మెడికేషన్ తీసుకోవడమో లేదా హయ్యర్ దీనికి వెళ్ళి చూపించుకోవడమో జరుగుతుంది. అలాగే మన ప్రభుత్వం ఇప్పుడు పింక్ బస్ అని కూడా మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి మనకు వచ్చే గర్భసంచి క్యాన్సర్స్, రొమ్ము క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి అవి స్క్రీనింగ్ చేయడానికే మనకు బస్సులు కూడా పంచాయతీకే వచ్చి వాళ్ళు స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. పిహెచ్సి సిబ్బంది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఏమన్నా చిన్న చిన్న డిసీజెస్ ఉంటే వాళ్ళు చెప్తారు. అలాగే ఆ డిసీజెస్ నుంచి ఎలా బయటపడాలి అన్నది కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా మీరు ఉపయోగించుకోండి. అలాగే పింక్ బస్సెస్ ద్వారా మనకు ప్రతి పంచాయతీకి వచ్చి మనకు స్క్రీనింగ్ కూడా చేస్తారు. ఏమన్నా క్యాన్సర్స్ ఉంటే
స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తగ్గుతుంది. ఫైనల్ స్టేజ్ వరకు వెళ్లకుండా పేషెంట్స్ ని కాపాడడానికి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంఆర్ఎఫ్ ద్వారా మనకు ఎన్నో నిధులు రాష్ట్రం అంతటా ఇస్తున్నారు. మన నియోజకవర్గంలో కూడా దగ్గర 1.5 వరకు మనం నిధులు తెచ్చుకోవడం జరిగింది. అలాగే ట్రీట్మెంట్ ఎవరైతే చేసుకోలేరో ప్రేయర్ గా ఎల్ఓసి అని ముందుగా మనం నేర్పిస్తున్నాము. వీళ్ళకి ట్రీట్మెంట్ కావాలి, ఎంత అవుతుంది అని ఎస్టిమేషన్ వేసిస్తే దానికి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆస్తులు అవి పెట్టుకొని మనం ట్రీట్మెంట్ చేసుకొని తర్వాత ఇచ్చే కంటే ముందుగానే హెల్ప్ చేస్తే సహాయపడుతుంది, ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారని ఎన్ఓసి ద్వారా కూడా మన నియోజకవర్గంలోనే దగ్గర 20 లక్షల వరకు మనం తెచ్చుకోవడం జరిగింది. ఇలా ప్రభుత్వం మనకు దగ్గర ఉంటుంది. కేంద్రం నుంచి కానీ అలాగే స్టేట్ రాష్ట్రం నిధులు కూడా మనకు ఎక్కువ వైద్యానికి ఆరోగ్యంగా రాష్ట్ర ప్రజలు ఉండడానికే సహాయపడుతుంది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకొని మనకు ఎక్కడికెక్కడికో ప్రైవేట్కి వెళ్ళే బదులు ఇక్కడ దగ్గరలోనే మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, పిహెచ్సీలు ఉన్నాయి, అన్ని అవైలబుల్గా ఉన్నాయి, డాక్టర్స్ ఉంటున్నారు. ఎమర్జెన్సీ అయితే నైట్ టైం కూడా డాక్టర్స్ వచ్చి ట్రీట్ చేస్తారు. అన్నీ కూడా మండలాలు అలాగే మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అలాగే ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం సార్ కూడా